ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, సహోదరి సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ ప్రభు నామములో శుభములు మేలులు కలుగును గాక. దేవాది దేవుడు మనల్ని మరొకసారి అక్టోబర్ మాసంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. దేవాది దేవుడు ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుకొని దీవించబడదాము. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన పితరులైన అబ్రాహాం తాత గారికి చేసిన దేవత దేవుడు వాగ్దానం. ఇటు వాగ్దానం మనకును మన కుటుంబాలకును మన కలిగి ఉన్న సమస్తములో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఆశీర్వాదం అనగా శారీరకమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం, పరమ సంబంధమైన ఆశీర్వాదములు కలవు. దేవదేవుడు మనతో ఆశీర్వదిస్తున్న దేవుడు కనుక దేవదేవుడు మీకు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆహారమును, అభిషేకమును, ఆత్మఫలములను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మీ భూ పంటలను, మీ ఫైర్లను, మీ ఉద్యోగములను, మీ చేతి పనులను, మీ వ్యాపారములను, మీ బిజినెస్లు దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింపజేయునుగాక. ఆత్మ సంబంధమైన పరమ సంబంధ ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమే దేవుని సంగమదేములారా, దేవుడు కృప చూపించినాడు. దేవాది దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రీతిలో అనేక విధాలుగా. అదే కాకుండా మరొక మాట దేవాది దేవుడు అంటున్నాడు మిమ్మల్ని దూషించే వారిని శపిస్తానంటున్నాడు. ఎవరైతే మన అభివృద్ధి, మన క్షేమము, మన మేలు, మన విస్తరణ, మన హెచ్చుదల, మన అభివృద్ధిని కోరుకుంటారో దేవాది దేవుడు కానీ వారిని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరైతే మనకు కీడు కలగాలి, నష్టం కలగాలి, అవమానం కలగాలి, మనము నష్టపోవాలని అనుకుంటారో దేవుడు వారిని నష్టపరిచి వారిని కీడులోని పడేస్తానంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని సంఘం దేవుడు అంటున్నాడు మనల్ని ఆశీర్వదించబడాలని కోరుకునే వారిని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. మనం నష్టపోవాలని కోరుకునే వారిని దేవాది దేవుడు వారికి నష్టం కలగజేస్తానని ఈ నెలలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా ప్రేమైన దేవుని సంఘమా దేవులారా, మనల్ని అనేక వంశములకు ఆశీర్వాదకరంగా ఉంటానంటున్నాడు. దేవుడు మన ఉద్యోగములను, వ్యాపారములను, చేతి పనులను, పంట పైర్లను దీవించి ఆశీర్వదించి అనేక వంశములకు, అనేక జనాంగానికి, అనేక ప్రజలకు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. దేవాది దేవుడు అంటాడు తన యందు భయభక్తులు గలవారిని, చిన్నలనేమి పెద్దలనేమి యవ్వనులనేమి వృద్ధులనే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు అనే కీర్తన గ్రంథంలో దేవాది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుడి సంగమదేవులరా, ఆ రీతిలో దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన జీవితాలను, మన సంఘములను, అదేవిధంగా మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి విస్తరింపజేసి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామ హృదయపూర్వకమైన ప్రైజ్ ది లార్డ్ వందనాలు. దయచేసి ఇది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాలని మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మీరు ఈ కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.